చిరంజీవి బాలయ్య ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శలు ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. బాలయ్య వ్యాఖ్యలు చేసిన 2 రోజులైనా ఈ వేడి ఇంకా తగ్గలేదు. వాస్తవానికి చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు హద్దు దాటి మాట్లాడినట్లుగానే ఉన్నాయి. వాటికి చిరంజీవి స్పందించాల్సిన పరిస్థితి నెలకొంది. బాలయ్య వ్యాఖ్యలపై చిరంజీవి ఇచ్చిన రియాక్షన్ అందరికీ షాక్ ఇచ్చింది. 3 ఏళ్ల నుంచి ఉన్న ఓ బలమైన వాదనని మొత్తం మార్చేసింది. ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే ఇన్నాళ్ళు ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదు అనేది వైసీపీ అభిమానుల మాట. అప్పట్లో సినీ ప్రముఖులను తన ఇంటికి పిలిపించుకుని అప్పటి ముఖ్యమంత్రి అవమానించారన్నది ఇండస్ట్రీ సర్కిల్లో ఇప్పటిదాకా ఉన్నమాట. అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి చిరంజీవితో సహా సినీ ప్రముఖులను చిన్నచూపు చూశారని ప్రచారం ఉంది. ఇప్పుడు బాలకృష్ణ చిరంజీవిపై వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలతో చిరు రియాక్ట్ అయ్యారు. వాస్తవానికి చిరంజీవి నాగార్జున విషయంలో బాలకృష్ణకు కొంత గ్యాప్ ఉందని, ఈ విషయాన్ని ఆయన దాచుకోలేదు అని అంటారు. ఇప్పుడు అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన విధానం చిరంజీవి నొచ్చుకునేలానే ఉంది. ఆ ప్రభావం వెంటనే కనిపించింది కాబట్టే చిరంజీవి నుంచి ఘాటైన రియాక్షన్ వచ్చింది. బాలకృష్ణ అసెంబ్లీలో అధికారికంగా తన పేరు ప్రస్తావించారు కాబట్టి రియాక్ట్ అవుతున్నా అంటూ చిరు ఓ ప్రకటన ఇచ్చారు. అది చిరంజీవి ఎప్పుడు రియాక్ట్ అయ్యేదానికి కొంత భిన్నంగానే ఉంది. మామూలుగా ఇలాంటి విషయాలను లైట్ తీసుకునే ఆయన కొంచెం పెద్దగా లేఖనే పంపారు. జగన్ సినీ ప్రముఖులను అవమానించలేదని, అంతకు ముందు తన దంపతులను సాదరంగా ఆహ్వానించి గౌరవించారని, ఆ తర్వాత కూడా ఎవరికి అవమానాలు జరగలేదని చెప్పారు. ఇక చిరంజీవి జనసేనాని పవన్ కళ్యాణ్కు సొంత అన్నయ్య కావడం, ఇన్నాళ్ళు చిరంజీవికి అవమానం జరిగిందన్న వాదననే వాళ్ళు చేయడంతో ఇప్పుడు వాళ్ళు ఎటు మాట్లాడలేని పరిస్థితి ఉంది. కానీ 2 వైపులా ఉన్న అభిమానులు కులం పరంగా, సినిమా పరంగా, ఫ్యాన్స్గా ఉన్న వాళ్ళు కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటున్నారు. బాలకృష్ణకు కంట్రోల్ లేదని ఒకరంటే, చిరంజీవి కూటమిలో సభ్యుడా, ఆయన జగన్కు సపోర్ట్ చేశాడు అని చిరంజీవి జగన్కు సపోర్ట్ చేసిన వీడియోలు వైరల్ చేస్తున్నారు. అయితే ఇక్కడ చిరంజీవి ఇచ్చిన వివరణ మీద అనేక ప్రశ్నలు వస్తున్నాయి. బాలకృష్ణ మాట్లాడిన భాషలో అభ్యంతరాలు ఉండొచ్చు, కానీ చిరంజీవి ఇచ్చిన వివరణ కరెక్ట్గా ఉందా అని ప్రశ్నిస్తున్నారు. బాలకృష్ణ మాట్లాడిన దాన్నే గత 3 ఏళ్లుగా మెగా ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. చిరంజీవికి అవమానం జరిగింది అని సినీ ఇండస్ట్రీ ఫీల్ అయింది. మురళీమోహన్ లాంటి వారు బహిరంగంగానే చెప్పారు. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ స్వయంగా అన్నారు, చిరంజీవి గారికి చెప్పండి, అడుక్కుంటే గౌరవం రాదు, అది మన హక్కు అని. పవన్ కళ్యాణ్ గెలిచిన వెంటనే అన్నయ్య ఇంటికి వెళ్ళినప్పుడు బయట వచ్చిన వీడియోలో అన్నయ్య అవమానానికి బదులు తీర్చుకున్న తమ్ముడు అని వైరల్ అయ్యాయి. ఇన్ని జరిగినప్పుడు స్పందించని చిరంజీవి, తన తమ్ముడు మాట్లాడినప్పుడు కూడా మాట్లాడని చిరంజీవి, ఇండస్ట్రీ మొత్తం ఎలా ఫీల్ అవుతుందో తెలిసినా కూడా తెలియనట్టు ఉన్న చిరంజీవి ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అయ్యారు అన్నది వైసీపీ వర్గాల ప్రశ్న. జగన్ గారు సాదరంగా ఆహ్వానించారు అని 3 ఏళ్ల కిందటే మాట్లాడి ఉంటే ఈ ఇష్యూ ఎప్పుడో క్లోజ్ అయి ఉండేది. బాలకృష్ణ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు కాబట్టి వివరణ ఇచ్చి తీరాలన్న ఉద్దేశంతోనే చిరంజీవి ప్రకటన ఇచ్చి ఉండొచ్చు. బాలకృష్ణ తనని చిన్నబుచ్చితే తట్టుకోలేరు, కానీ జగన్ ఫిలిం ఇండస్ట్రీను అవమానించారు అనే మాటకి చిరంజీవి ఆన్సర్ చేయాలి. ఇన్నాళ్ళుగా అందరూ అనుకుంటున్నది ఏంటో అంత బహిరంగంగా చెబుతున్నప్పుడు అలా జరగలేదు అని చెప్పాల్సిన బాధ్యత చిరంజీవికి లేదా? ఇన్నాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు? తమ్ముడి రాజకీయ ప్రయోజనాల కోసమేనా అని గత 2 రోజుల్లో సామాజిక మాధ్యమాల్లో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.